అంటే ఒక అధికారంతో, ఒక మంచి ఉద్దేశంతో ఈరోజు సమాజంలో మనం ముందుకు వెళుతుంటే ఎందుకు కొరగాని వారు, సమాజంలో ఏ పేరు ప్రఖ్యాతులు లేనివారు ఏవో కొన్ని ఫేక్ వెబ్సైట్లు అంటూ క్రియేట్ చేసుకొని మాదేదో లీగల్ రైట్స్ ప్రొటెక్షన్ ఫారం అని చెప్పుకుంటూ ఇలాంటి తప్పుడు కంప్లైంట్లు వాళ్ళు యూజీసీ వాళ్ళకి పెట్టారు. నిజానికి యూజీసీ వాళ్ళకి ఏం తెలియదండి. యూజీసీ వాళ్ళకి వీళ్ళు ఇక్కడున్న మత ఛందస్సవాదులు, వాళ్ళు ఎవరో కాదండి, వెనకాతలు ఉన్న వాళ్ళు క్రీస్తు వ్యతిరేకులు, క్రైస్తవ విరోధులు వాళ్ళంతా కూడా. ఏమంటే నిజంగా వాళ్ళు గొప్పవాళ్ళు అయితే మనం చేసిన ఇన్ని సామాజిక కార్యక్రమాలు ఎందుకు వాళ్ళు చెప్పలేదు? చెప్పరు. కారణం వాళ్ళ క్రైస్తవ్యం అంటేనే పడదు, లేదా మన అభ్యున్నతి వాళ్ళు కాంక్షించలేకపోతున్నారు. సో ఇలాంటి మనస్సులోని ద్వేషంతో మనం చేస్తున్న మంచి కార్యక్రమాలను ఆనందంతో స్వాగతించలేక ఎలాగైనా యూనివర్సిటీని మూతపడేటట్టుగా చేయాలి అనే దురుద్దేశంతో వాళ్ళు యూజీసీ వాళ్ళకి కంప్లైంట్ పెట్టారు. ఎందుకంటే కంప్లైంట్ వచ్చిన తర్వాత ఎవరైనా సరే తీసుకుంటారు కదండి దానికి సంబంధించి. ఎప్పుడైతే వాళ్ళు కంప్లైంట్ వాళ్ళు తీసుకున్నారో, ఓహో యూనివర్సిటీ ఇది ఫేక్గా నడుస్తుందా అనేది వాళ్ళు విచారణ చేయాలి. యూజీసీ వాళ్ళు ఏమండి విచారణ చేయాలి. మరి విచారణ చేశారా? ఏ విచారణ చేయకుండా అందులో కూడా ఉన్న కొంతమంది మత ఛందస్సవాదులైన వారి ప్రోద్బలంతో వాళ్లకు నోటీస్ ఇష్యూ చేశారు. ఏంటది? ఎందుకంటే మీకు ఇవన్నీ తెలియాలండి. ఈరోజు మనం విశ్వవ్యాప్తముగా ప్రపంచ దేశాలలో విస్తరిస్తున్న ఈరోజు మన ఉన్నతిని హోరవలేక చేస్తున్న ఈ తప్పుడు ప్రచారానికి అడ్డుకట్టలు వేయడానికి, అరికట్టడానికి మమ్మల్ని వెంబడిస్తున్న కొన్ని లక్షల మంది ఫాలోవర్స్ ప్రపంచవ్యాప్తంగా ఈరోజు బైబిల్ విశ్వవిద్యాలయం తరపున, క్రైస్ట్ చర్చ్ తరపున, ఆల్ ఇండియా ట్రూ క్రిస్టియన్ కౌన్సిల్ తరపున ఒక పిలుపు ఇవ్వగానే వెంటనే ఏ కార్యక్రమం కోసమైనా, సామాజిక కార్యక్రమం కోసమైనా మేము ఉన్నాము అని ముందుకు వచ్చేయడానికి లక్షల మందిగా మీరున్నారు. కాబట్టి మీకు ఈ వివరాలు ఇవ్వక తప్పదు. కాబట్టి ఇది మా ప్రాథమిక బాధ్యతగా మీ అందరికీ తెలియజేస్తాను. కనుక రేపొద్దున ఎవరు ఏ తప్పుడు మాట మాట్లాడినా దానికి సంబంధించిన జవాబు మీరు ఇచ్చేవాళ్ళుగా ఉండాలన్నదే మా ఆకాంక్ష. ఓకే, కనుక వాళ్ళకు వార్నింగ్ నోటీస్ పంపించారు. ఏంటది ఒక్కసారి చూద్దాం. అదిగోండి, యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ వారు ఒక వార్నింగ్ నోటీస్ పంపించారు. ఏంటదా? మన అడ్రస్ అంతా రాస్తూ వాళ్ళు ఏమంటున్నారు చూడండి. యాజ్ పర్ ద ప్రావిజన్స్, నేను 3వ చదువుతున్నాను, అండర్ సెక్షన్ 22 ఆఫ్ యూజీసీ యాక్ట్ 1956 రిగార్డింగ్ అవార్డ్ ఆఫ్ డిగ్రీ. మీరు డిగ్రీలు ప్రదానం చేస్తున్నారు. మాస్టర్ ఆఫ్ బైబిల్ థియాలజీ, బ్యాచిలర్ ఆఫ్ బైబిల్ థియాలజీ అంటే బైబిల్ను మనం నేర్పించి వాళ్ళు నేర్చుకున్న దానికి అర్హత, యోగ్యతా పత్రాన్ని మనం ఇవ్వటం అనేది అది బైబిల్ ప్రకారంగా మనకున్న హక్కు. ఏమండి? కానీ మీరు డిగ్రీలు ఇస్తున్నారు అని వీళ్ళు ఏం చేశారంటే అది కూడా చూడండి. The right of conferring or granting degree shall be exercised only by university established or incorporated by or under a central act or provincial act or state act or an institution deemed to be university under section 3 of an institution specially empowered by an act of parliament to confer or grant any degree. అంటే ఏ డిగ్రీని ఇవ్వాలి అంటే మా అనుమతి మీకు ఉండాలి అనేది వాళ్ళు రాసుకున్న 1956 యూజీసీ యాక్ట్ ఉంది కదండి, ఆ యాక్ట్ని బట్టి వాళ్ళు చెప్పుకుంటున్నారు. ఓకే రైట్. రెండోది, ఇక సబ్సెక్షన్ సేవ్ యాజ్ ప్రొవైడెడ్ ఇన్ సబ్సెక్షన్ 1, no person or authority shall confer or grant or hold him or itself as entitled to confer or grant any degree అని చెప్పుకుంటున్నారు. ఏమండి? అలాగే ఫర్ ద పర్పస్ ఆఫ్ దిస్ సెక్షన్ డిగ్రీ మీన్స్ ఎనీ సచ్ డిగ్రీ యాజ్ మే ద ప్రీవియస్ అప్రూవల్ ఆఫ్ ద సెంట్రల్ గవర్నమెంట్ మే బీ స్పెసిఫైడ్ ఇన్ దిస్ బిహాఫ్ ఆఫ్ ద కమిషన్ బై నోటిఫికేషన్ ఇన్ ద అఫీషియల్ గజెట్. అంటే మేము ఏదేన్నైతే మేము అధికారికంగా మేము గుర్తిస్తామో వాళ్ళు మాత్రమే డిగ్రీలు ఇవ్వడానికి అర్హత కలిగిన వాళ్ళు. ఏమండి అని చెప్పి వాళ్ళు వార్నింగ్ నోటీస్ పంపించారు. కింద లాస్ట్ పారా చూడండి. యూఆర్ హియర్ బై గివెన్ అన్ ఆపర్చునిటీ ఫర్ సబ్మిషన్ ఆఫ్ ద కంప్లైంట్స్ రిప్లై టు ద వార్నింగ్ నోటీస్ విత్ ఇన్ 14 days ఆఫ్ ద ఇష్యూయన్స్. ఒకవేళ ఫెయిలింగ్ విచ్ ఇట్ షల్ బి ప్రెస్యూమ్ దట్ ద బైబిల్ ఓపెన్ సిటీ ఆఫ్ ఇండియా సో అండ్ సో హ్యావ్ నథింగ్ టు స్టేట్ ఇన్ దిస్ and the name of the institution shall be included in the list of the fake universities and action will be taken as per law. అంటే చట్టపరమైన చర్యలు తీసుకుంటాము అని చెప్పి అన్నారు. ఓకే అన్న వెంటనే మన దానికి సంబంధించిన నోటీస్ వాళ్ళకి పంపించడం జరిగింది. వీళ్ళు సామాజికంగా బైబిల్ని మనం ప్రకటిస్తున్నందుకు వీళ్ళు వ్యతిరేక విధానాలతో ఎవరో ఒక లీగల్ రైట్స్ ప్రొటెక్షన్ ఫారం వాళ్ళు ఏదో కంప్లైంట్ ఇచ్చారని వెంటనే దాని యొక్క పూర్వపురాలు ఆలోచించకుండా
వీళ్ళు ఇలాంటి వార్నింగ్ నోటీస్ ఇచ్చారనే ఉద్దేశంతో వెంటనే మనం వాళ్ళకి లెటర్ పంపించడం జరిగింది. ఎవరి ద్వారా తెలుసా అండి? సోషల్ జస్టిస్ అండ్ ఎంపవర్మెంట్ మినిస్టర్ డాక్టర్ రామదాస్ అత్వాలే గారు మీ అందరికీ తెలుసు. క్యాబినెట్ మినిస్టర్ ఆయన ఈరోజు భారతీయ జనతా పార్టీలో రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా తరపున ఆయన ఒక ప్రధానమైన వ్యక్తిగా ఆ రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియాకి ఆయన నేషనల్ ప్రెసిడెంట్గా ఉండి ఆయన సేవలు అందిస్తున్నారు. బిఆర్ అంబేద్కర్ స్థాపించిన పార్టీ రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా. మర్చిపోకండి, మీలో చాలామందికి తెలియకపోవచ్చు. రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా ఆర్పిఐ అనేది డైరెక్ట్గా బిఆర్ అంబేద్కర్ గారు బ్రతుకున్నప్పుడే ఈ దేశంలో ఆయన ప్రారంభించిన ఒక పార్టీ. కాంగ్రెస్ పార్టీ, భారతీయ జనతా పార్టీ ఎలాగైతే ఉన్నాయో అలాగే రిపబ్లికన్ పార్టీ కూడా ఉంది. కనుక ఆ పార్టీకి సంబంధించిన నేషనల్ ప్రెసిడెంట్గా అత్వాలే గారు ఉన్నారు. కాబట్టి వెంటనే ఆయన ద్వారా మనం లెటర్ పంపించాం. ఈ విషయాన్ని ఆయన దృష్టికి తీసుకెళ్ళాం. ఇలా పక్షపాతంతో మా పట్ల వ్యవహరిస్తున్నారు అన్నప్పుడు వెంటనే ఆయన స్పందించి 2 స్టేట్ల డీజీపీలకి ఆయన ఉత్తరం పంపించారు. చూడండి ఏమండి, ఒక పక్క గౌతమ్ సవాంగ్ గారు కావచ్చు, ఏమండి అటు తెలంగాణ కావచ్చు, ఆంధ్ర కావచ్చు, ఏమండి అలాగే మహేందర్ రెడ్డి గారికి కావచ్చు, ఆయన లెటర్ పంపించి ఏమంటున్నారు చూడండి. ఐఎమ్ ఫార్వర్డింగ్ హియర్ విత్ రిప్రజెంటేషన్ అలాంగ్ విత్ దిస్ ఎన్క్లోజర్స్ రిసీవ్డ్ ఫ్రమ్ శ్రీ పిడి సుందర్రావు, జైశాల్ ఎడ్యుకేషనల్ సొసైటీ, Andhra The Jaishal Education Society is registered for the purpose of religious education institution by the name and style of Theological College as the Bible Open University. క్లియర్గా మెన్షన్ చేశారు ఆయన. ఏమండి, ఒక క్యాబినెట్ హోదాలో ఉన్న మంత్రి మన యూనివర్సిటీ కోసం రాసి 2 ప్రభుత్వాలకు సంబంధించిన డీజీపీలకు రాస్తున్న ఉత్తరం అండి, మర్చిపోకండి. ఏమండి, ఇట్ ఈస్ రిజిస్టర్డ్ బై బైబిల్ ఎడ్యుకేషన్. అది యూజీసీ ఎక్కడ అపార్థం చేసుకుందంటే మిగతా డిగ్రీలు మనం ఇస్తున్నామేమో, ఏంటి బ్యాచులర్ ఆఫ్ ఆర్ట్స్ అని, బ్యాచులర్ ఆఫ్ సైన్స్ అని, మాస్టర్ ఆఫ్ ఆర్ట్స్ అని, ఏమండి బీఎస్సీ, ఎంఎస్సీ, ఇవన్నీ కూడా ఆంధ్ర యూనివర్సిటీ కానీ, కాకతీయ యూనివర్సిటీ కానీ, మిగతా యూనివర్సిటీలన్నీ ఇచ్చే డిగ్రీలు అండి. అవి వృత్తి విద్యా డిగ్రీలు, మర్చిపోకండి. అంటే వాళ్ళు చదువుకొని ఆ డిగ్రీలు పట్టుకొని వాళ్ళు ఎక్కడైనా ఉద్యోగాన్ని సంపాదించవచ్చు, ఏమైనా వాళ్ళ కార్యక్రమాలు చేసుకోవచ్చు. అది మిగతా విశ్వవిద్యాలయాల్లో ఇచ్చేది. కానీ మన బైబిల్ ఎడ్యుకేషన్ ద్వారా, మన ఆర్గనైజేషన్ ద్వారా, ఇన్స్టిట్యూషన్ ద్వారా ఇచ్చేవి ఏవి కూడా వృత్తి విద్య కాదు. ఏమంటే ఇప్పటివరకు చదువుకున్న 1000 మంది మన పిల్లలు మన సర్టిఫికేట్ ఉపయోగించి ఎక్కడైనా ఉద్యోగాన్ని సంపాదించుకున్నారా? లేదు కదా, లేదు. పోనీ మనం ఏమైనా ఎంఎస్సీ, బీఎస్సీ డిగ్రీలు ఏమైనా ఇచ్చామా? బ్యాచులర్ ఆఫ్ ఆర్ట్స్ అని, బ్యాచులర్ ఆఫ్ మాస్టర్ ఆఫ్ ఆర్ట్స్ అని ఎవరైనా నిరూపించండి. ఇట్స్ అన్ ఓపెన్ ఛాలెంజ్. ఈ యూనివర్సిటీ బైబిల్ విశ్వవిద్యాలయం బైబిలులోని బోధనలలో ఉత్తీర్ణులైన వారికి యోగ్యతా పత్రాలు ఇవ్వటం జరిగిందే తప్ప ఆంధ్ర యూనివర్సిటీ వాళ్ళు, కాకతీయ యూనివర్సిటీ వాళ్ళు, మిగతా యూనివర్సిటీల వాళ్ళ దేశంలో ఉన్న వాళ్ళు ఇచ్చే డిగ్రీలు ఏ డిగ్రీ కూడా ఇవ్వలేదు. అటువంటి ఏమండి వృత్తి విద్యా కోర్సులు ఏది కూడా ప్రోత్సహించలేదు. ప్యూర్ బైబిల్ 66 పుస్తకాల్లో ఉన్న బైబిల్ను మాత్రమే బోధించి, బైబిల్కు సంబంధించి వారు ఉత్తీర్ణతను బట్టి మాత్రమే వాళ్ళకి డిగ్రీలు ఇవ్వటం జరిగిందన్న విషయం అందరికీ తెలుసు. పిల్లలందరికీ, పట్టాలు పుచ్చుకున్న వాళ్ళందరికీ తెలుసు. ఏమండి, కనుక ఆయన మెన్షన్ చేస్తూ ఏమండి హీ ఫర్దర్ మెన్షన్ దట్, అదిగోండి ఎవరైతే కంప్లైంట్ ఇచ్చారో వాళ్ళ కోసం కూడా చెప్తున్నారు. లీగల్ రైట్స్ ప్రొటెక్షన్ ఫారం ఇంటెంట్ టు క్రియేట్ కమ్యూనల్ వైలెన్స్. ఒక సామాజిక శాఖకు చెందిన వ్యక్తిగా, ఏమండి సామాజిక న్యాయానికి శాఖకు చెందిన ఒక మంత్రిగా ఆయన ఏమంటున్నారు చూడండి. లీగల్ రైట్స్ ప్రొటెక్షన్ ఫారం ఇంటెంట్ టు క్రియేట్ కమ్యూనల్ వైలెన్స్ అంటే మత సంబంధమైన విద్వేషాలను రెచ్చగొట్టడానికి ఈ లీగల్ రైట్స్ ప్రొటెక్షన్ ఎల్ఆర్పిఎఫ్ వాళ్ళు ఉన్నారు. బై ఫైలింగ్ ఫాల్స్ కేస్ అగేన్స్ట్ ఆల్ ఇండియా ట్రూ క్రిస్టియన్ కౌన్సిల్ అండ్ ద బైబిల్ ఓపెన్ యూనివర్సిటీ ఇండియా అండ్ డిఫేమింగ్ ద యూనివర్సిటీ. అంటే వాళ్ళు కేవలం యూనివర్సిటీ మీద బురద జల్లాలనే ప్రయత్నంలో వాళ్ళు ఉన్నారు. ఏమంటే ఒక సెంట్రల్ మినిస్టర్, క్యాబినెట్ హోదాలో ఈరోజు ఒక మంత్రి గారు మన విశ్వవిద్యాలయాన్ని పట్ల ఆయన రాస్తూ స్పందిస్తూ ఇచ్చిన లేఖ. ఏమండి దే హ్యావ్ రిక్వెస్టెడ్ ఫర్ ప్రాపర్ ఇన్వెస్టిగేషన్, అది ఫర్ ప్రాపర్ ఇన్వెస్టిగేషన్ అండ్ టేక్ యాక్షన్ యాజ్ అప్రోప్రియేట్ ఇన్ ద మ్యాటర్. కనుక దీనికి సంబంధించి సరి అయినది మీరు జరిగించండి, విచారణ జరిగించండి. అంటే నిజంగా మన యూనివర్సిటీ ఏమైనా బీఎస్సీ, బీఏ, ఎంఎస్సీ డిగ్రీలు కానీ ఇచ్చేసుకుందా, ఇచ్చేసి ఎక్కడైనా దొంగ ఉద్యోగాలు ఎవరికైనా వేయించిందా, ఇవన్నీ కూడా ప్రాపర్ ఇన్వెస్టిగేషన్ జరగాలి. అదే ఆయన కూడా చెప్పారు. ఐ షల్ బి గ్రేట్ఫుల్ ఇఫ్ యూ కుడ్ లుక్ ఇన్ టు దిస్ రిక్వెస్ట్ అండ్ టేక్ యాక్షన్ యాజ్ అప్రోప్రియేట్ అని చెప్పి అది కూడా ఆయన సంతకం పెట్టి పంపించారు. అది సెప్టెంబర్ 2021 డీజీపీ తెలంగాణకి, గౌతమ్ సవాంగ్ డీజీపీ ఆంధ్రాకి 2 ఉత్తరాలు ఆయన రాసి పంపించారు. ఏమండి అప్పుడు రాసింది ఏమండి సెప్టెంబర్ 2021లో రాసి పంపించింది. దానికి ఇప్పుడు ఎంత అండి, మరలా సెప్టెంబర్ వచ్చిందండి.
మరలా సంవత్సరం తర్వాత ఉలిక్కిపడ్డారండి వీళ్ళు. ఇది 2022, అవునా? 2022లో ఇప్పుడు ఒక నోటీస్, పబ్లిక్ నోటీస్, అంటే ఏ విచారణ చేయకుండా యూజీసీ వాళ్ళు చేసిన ఒక తప్పుడు సమాచారం ప్రజలకు ఎలాగ అందించారో ఇప్పుడు మీరు చూడాలి. ఏమంటారా? ఒక నోటీస్, పబ్లిక్ నోటీస్ ఇష్యూ చేశారు. చూడండి, ఏంటో పబ్లిక్ నోటీస్ అనేది మీరు చూడాలి. ఎందుకంటే దిస్ ఇస్ ఎవ్రీథింగ్ ఇస్ రికార్డెడ్. ఇదంతా కూడా ఆధారపూర్వకమైనది, మర్చిపోకండి. ఏమండి? సేమ్ అదే రజనీష్ జైన్, సెక్రటరీ, యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్, అదిగోండి 25 ఆగస్టు, అంటే 1 year అండి. 1 year బ్యాక్ అత్వాలే గారి ద్వారా లెటర్ పంపించాము, అన్నీ జరిగాయి. అప్పటి నుంచి ఇప్పటి వరకు ఏ ఇన్ఫర్మేషన్ వీళ్ళు తీసుకోలేదా? ఏ కమిషన్ కూడా వేయలేదా? దీనికి సంబంధించిన ఏ ఎంక్వైరీ కూడా వీళ్ళు కండక్ట్ చేయలేదా? ఏ ఎంక్వైరీ కండక్ట్ చేయకుండా పబ్లిక్ నోటీస్ ఏమి వేశారు చూడండి. ఏమండి? ఓకే, ఇట్ హ్యాస్ కమ్ టు ద నోటీస్ ఆఫ్ ద యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ దట్ బైబిల్ ఓపెన్ యూనివర్సిటీ ఆఫ్ ఇండియా సో అండ్ సో ఈజ్ ఆఫరింగ్ వేరియస్ డిగ్రీ కోర్స్ ప్రోగ్రామ్స్ ఇన్ గ్రాస్ వైలేషన్ ఆఫ్ యూజీసీ యాక్ట్ ఆఫ్ 1956, సెక్షన్ 22 ఆఫ్ యూజీసీ స్టిపులేటెడ్ యాక్ట్. పైకెత్తండి. ఏమండి? మొత్తానికి అది అంతా సిక్కిందని చూడండి. వేరాజ్ బైబిల్ ఓపెన్ యూనివర్సిటీ ఆఫ్ ఇండియా ఇస్ నైదర్ ఎన్లిస్టెడ్ అండర్ సెక్షన్ 2F. కనుక మా సెక్షన్లో బైబిల్ ఓపెన్ యూనివర్సిటీ రాదు, అంటే మా పరిధిలోకి లేదా యూజీసీ యాక్ట్ 1956 సెక్షన్, ఏమంటే వాళ్ళు రాసుకున్నారు చూడండి, సెక్షన్ 2 clause F or section 3 in the list of universities not empowered to award any degree as per section 22 of UGC Act of 1956. దాని పరిధిలోనికి రాదు మన యూనివర్సిటీ. ఎందుకంటే మన యూనివర్సిటీ కేవలం ఆధ్యాత్మిక సంబంధమైన బోధనలు చేసేది మాత్రమే. ఏమండి? ఇంజనీర్లు గాను, డాక్టర్లు గాను, ఏమండి, లాయర్లు గాను చేసే విద్యను మనం చెప్పట్లేదు ఈరోజు సమాజంలో. కేవలం బైబిల్ మాత్రమే చెబుతున్నాం. ఏమండి? ఇకపోతే నో ఇన్స్టిట్యూషన్ వెదర్ కార్పొరేట్ బాడీ ఆర్ అదర్ దాన్ ఎ యూనివర్సిటీ ఎస్టాబ్లిష్డ్ ఆర్ ఇన్కార్పొరేటెడ్ బై అండర్ సెంట్రల్ యాక్ట్, ప్రొవిన్షియల్ యాక్ట్, స్టేట్ యాక్ట్ షెల్ బి ఎంటైటిల్డ్ టు హ్యావ్ ద వర్డ్ యూనివర్సిటీ. ఆ యూనివర్సిటీ అనే పదం వాడుతున్నారు, అది వీళ్ళకి వచ్చింది ఇప్పుడు ఇబ్బంది. ఆ యూనివర్సిటీ అనే పదం యూజీసీ వాళ్ళ తప్ప ఎవరో వాడకూడదు అని లాస్ట్ టైమే వీళ్ళు నోటీసులు ఇష్యూ చేశారు. కాబట్టి అప్పుడు వెంటనే మనం ఏం చర్య తీసుకున్నామంటే, మనది జైశాలి ఎడ్యుకేషనల్ సొసైటీకి ఉంది కాబట్టి వెంటనే మనం ఒక అమెండ్మెంట్ పాస్ చేసుకున్నాం, ఒక రెజల్యూషన్ పాస్ చేసుకున్నాం మన సొసైటీలో. దానికి వాళ్ళందరూ సంతకాలు పెట్టారు, మినిట్స్ బుక్లో రాసుకున్నారు. ఏమనంటే యూనివర్సిటీ అనే పదం మరి వాళ్ళ సెక్యులర్ యాక్ట్ ప్రకారంగా వాళ్ళకు ఉంది కాబట్టి, యూజీసీ యాక్ట్ ప్రకారంగా ఎవరు వాడకూడదనే నియమం ఉంది కాబట్టి ఓకే మనం గౌరవిద్దాం. వాళ్ళని గౌరవించి యూనివర్సిటీ అనే పదాన్ని మాత్రమే తొలగించాలి. అయితే మనది BOUY, అది అందరికీ నోటెడ్ బ్రాండ్. అది BOU అంటే గొప్ప బ్రాండ్, అది బైబిల్కి సంబంధించిన బ్రాండ్. కనుక ఆ BOUI అనే దెబ్బ తినకుండా యూనివర్సిటీ అనే పదంలో తీస్తే యూ పోద్దండి. కనుక అది ఏం ఆలోచించామంటే దాని మూల పదం ఏంటని ఆలోచించి లాటిన్లో యూనివర్సస్ అనే పదం మనం పెట్టాం. అంటే యూనివర్సస్ అంటే యూనివర్సిటీ, విశ్వవ్యాప్తమైనది కదా. ఈరోజు మనం నేర్పిస్తున్న బైబిల్ విద్య ఒక శకపురుషుని విద్య. అంటే యేసుక్రీస్తు వారు ఒక భారతదేశానికి చెందిన వ్యక్తి కాడు. ఆయన యావత్తు ప్రపంచం ఎరిగిన వ్యక్తి, ప్రపంచ దేశాల చేత గుర్తింపు పొందిన వ్యక్తి, కాలాన్ని గణిస్తున్న వ్యక్తి. హీఈస్ ద సెంటర్ ఆఫ్ టైమ్. BC AD అని ఈరోజు అంటున్నారు అంటే ఆయన ఎంత గొప్పవాడో ఇంక ఈ చరిత్ర చెప్పిన నిజం అదంతా కూడా. కనుక అలాంటి గొప్ప వ్యక్తి చెప్పిన వాస్తవాలు అవి ఒక దేశానికి పరిమితమైనవి కాదు, విశ్వవ్యాప్తమైనవి. కనుక ఈరోజు మనం చెప్పే బైబిల్ ఓపెన్ యూనివర్సిటీలో చెప్పే బోధ విశ్వవ్యాప్తమైన బోధ, ప్రపంచ దేశాలకు చెప్పే బోధ, యావత్తు విశ్వానికి సంబంధించిన బోధ. కనుక మనం చెప్పే జ్ఞానము, ఆయన జ్ఞానము విశ్వవ్యాప్తమైనది కాబట్టి ఇది విశ్వవ్యాప్తమైనదని పెట్టుకోవటంలో మన భావం, మన ఉద్దేశం. అంతేగాని యూజీసీ వాళ్ళది ఆ పేరును మనం వాడుకొని దొంగ డిగ్రీలు ఇవ్వడానికి మన భావన కాదు. గుర్తించండి, చాలామంది ఇక్కడే అపార్థం చేసుకున్నారు, ఇంక్లూడింగ్ యూజీసీ. న్యూఢిల్లీలోని యూజీసీ అధికారులు కూడా ఇక్కడే వాళ్ళు మమ్మల్ని అపార్థం చేసుకున్నారు. ఎలాగంటే ఏదో యూనివర్సిటీ అన్న పదాన్ని వాడుకొని మనం లోకల్గా సంబంధించిన వొకేషనల్ డిగ్రీలు మనం ఇచ్చేస్తున్నాము. అంటే వృత్తి విద్యకు సంబంధించిన కోర్సులు మనం నేర్పించి ప్రజలను ఆకట్టుకొని ఏదో ఉద్యోగాలనే భ్రమను మనం చూపించి దొంగ డిగ్రీలు మనం ఏది BSc, MSc, MA, BA డిగ్రీలు అమ్ముకుంటున్నామనే అపోహలో వాళ్ళు ఉన్నారు. కనుక ఇది ముందు మీరు సరి చేసుకోండి. ఆల్రెడీ దీన్ని క్యాబినెట్ మంత్రి ద్వారా మీకు తెలియజేశాం. ఇకపోతే వీళ్ళు వినరేమో అనే ఉద్దేశంతో మన స్టేట్ గవర్నమెంట్ హైకోర్టును మనం ఆశ్రయించడం జరిగింది. దీనికి సంబంధించిన ప్రజా లిటిగేషన్ బిల్, పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ ఒక బిల్లును కూడా మనం దాఖలు చేయడం జరిగింది.
అది దానికి సంబంధించిన వివరాలు కూడా ఇదిగోండి మీకు చూపిస్తున్నాం. విత్ అడ్మిషన్ అండ్ ఎడ్యుకేషన్ అంటే ఎడ్యుకేషన్కి సంబంధించిన ఒక రిట్ పిటిషన్ మనం ఫైల్ చేసాం. దట్ ఈస్ WP-17181 ఆఫ్ 2022. చూసుకోవచ్చు మీరు వెళ్ళి, ఎందుకంటే ఆన్లైన్లో అన్నీ కూడా లభ్యంగా ఉన్నాయి. అంటే దీనికి సంబంధించి ఒక పబ్లిక్ లిటిగేషన్ పిల్ మనం దాఖలు చేసి హైకోర్టు ఏమండి ఒక ఉన్నత న్యాయస్థానంలో మనం ఇంకా అభ్యర్థన చేసుకొని దానిపైన ఏ విచారణ జరగకుండా అది ఇంకా స్టిల్ పెండింగ్, అది ఇంకా పెండింగ్ అండి. యూజీసీ వాళ్ళు కూడా నోటీసులు ఇవ్వడం జరిగింది హైకోర్టు వాళ్ళు. మన అమరావతిలో హైకోర్టులో దాన్ని మనం పెట్టడం జరిగింది. అది కూడా దానికి సంబంధించిన డీటెయిల్స్ ఆనరబుల్ శ్రీ జస్టిస్ ఎం గంగారావు గారు ఏమండి. కనుక ఇది ఇంకా పెండింగ్లో ఉంది కోర్టులో, ఇంకా కోర్టులో పెండింగ్లో ఉంది. ఏ విచారణ జరగలేదు, దీనికి సంబంధించిన కోర్టు ఏ తీర్పు ఇవ్వలేదు. ఏ విచారణ జరగకుండా కన్క్లూషన్కి రాకుండా ఎలా యూజీసీ పబ్లిక్ నోటీస్ ఇస్తుంది చెప్పండి? అంటే దీని వెనక ఏదో కొన్ని రాజకీయ శక్తులు పనిచేస్తున్నాయి, ఏవో కొన్ని మతోన్మాద శక్తులు వాళ్ళని ప్రోత్సహిస్తున్నాయి. అఫ్కోర్స్ యూజీసీలో ఉన్న మెంబర్స్ అందరూ చెడ్డవాళ్ళని మనం అనం, కానీ వాళ్ళలో కొందరు అధికారులైన వాళ్ళు నిజంగా మత సంబంధమైన ఉద్దేశాలతో ఉంటే విచారణ కండక్ట్ చేయాలి. మనం నిజంగా BA MA డిగ్రీలు ఇచ్చి ఎవరినైనా మోసం చేస్తున్నాం అనేది వాళ్ళు ప్రాపర్ ఇన్వెస్టిగేషన్ జరగాలి. అది జరిగిన తరువాత అది నిజమని తేలితే అప్పుడు మీరు అనొచ్చు, మీరు యాక్షన్ తీసుకోవచ్చు, లీగల్గా యాక్షన్ తీసుకుంటా ఉన్నారు కదా, తీసుకోవచ్చు. వీఆర్ రెడీ ఫర్ దట్. కానీ ఇదేది జరగకుండా ఏమండి, ఈ విచారణ అనేది జరగకుండా 1 సంవత్సరం తరువాత ఇంకా హైకోర్టులో న్యాయస్థానంలో దీనికి సంబంధించింది పెండింగ్లో ఉంటుండగా ఎలా అండి ఒక పబ్లిక్ నోటీస్ ఇష్యూ చేస్తారు? 40 సంవత్సరాల చరిత్ర కలిగిన ఈ బైబిల్ విశ్వవిద్యాలయం, బైబిల్ మహాజ్ఞానాన్ని ఈరోజు అందరిలాగా మనం బోధించేవాళ్ళం కాదు. సమాజంలో చైతన్యాన్ని తెచ్చేవాళ్ళం, సమాజంలోని కుల తత్వాన్ని, ఇటువంటి భయంకరమైన పరిస్థితులని మరి నివారణ చేయడానికి మనం పబ్లిక్గా ప్రజల మధ్యకి వెళ్ళి మనం ఎన్ని సభల ద్వారా ప్రజల్ని చైతన్యవంతులను చేస్తున్నాం మీకు తెలుసు. ఈ కుల వ్యవస్థ రూపుమాపాలి అంటున్నాం ఏమండి, ఈ భయంకరమైన బూర్జువా వ్యవస్థ పోవాలి అంటున్నాం, అందరికీ సమానత్వం రావాలి అంటున్నాం, బైబిల్లో నేర్పించిన ప్రేమతత్వం అందరికీ అందాలి అంటున్నాం. దిస్ ఈజ్ నాట్ రిలీజియన్. ఇది మన మత వ్యాప్తి కోసం చెబుతుంది కాదండి. ఈరోజు సమాజంలో అవసరమైన వాటిని గూర్చి మనం బోధిస్తూ పిల్లలకు నేర్పిస్తున్నాం. అది ఎవరు కాదనలేని నిజం. మన పబ్లిక్ మీటింగ్స్ చూడమనండి, మనం చెప్పే వాక్యాల్ని దానికి తమ సంబంధించిన ఇన్ఫర్మేషన్ తీసుకోమని చెప్పండి, ఉంటుంది ఇన్ఫర్మేషన్ అంతా. కానీ ఇవేమీ జరగకుండా సంవత్సరం తరువాత ఒక పబ్లిక్ నోటీస్ ఇష్యూ చేసి ఇంకా న్యాయస్థానంలో దానికి సంబంధించిన తీర్పు రాకుండా ఉన్నప్పుడే ఎవరు ప్రోద్బలంతోనూ యూజీసీ ఒక తప్పుడు అడుగు ముందుకేసిందండి. ఏమేసింది చూడండి. ఇప్పుడు ఆ పబ్లిక్ నోటీసులు ఏమంటున్నారు? దేర్ఫోర్ ద జనరల్ పబ్లిక్ ఏమండి, అప్పటికి యూనివర్సిటీ అనే పదాన్ని కాకుండా దాని అర్థం వచ్చేటట్టుగా యూనివర్సెస్ అని పెట్టాం. బైబిల్ ఓపెన్ యూనివర్సెస్ అంటే అది లాటిన్ వర్డ్, మూల పదం. ఓకే, యూనివర్సిటీ అనే పదం కదా మీకు వాడకూడదు. అందుకే చూడండి మన వెబ్సైట్లో ఏముంది, బైబిల్ ఓపెన్ యూనివర్సెస్ ఇండియా అంటే యూనివర్సిటీ అనే అర్థం అది. కానీ మీరు అనుకున్నట్టుగా, మీరు యాక్ట్లో రాసుకున్నట్టుగా యూజీసీ 1956 యాక్ట్ ప్రకారంగా ఆ యూనివర్సిటీ అనే పదమే కదా వాడకూడదు. కనుక మేము ఆ పదాన్ని గౌరవించి ఆ పదాన్ని అర్థాన్ని భావాన్ని మార్చకుండా ఆ పదాన్ని యూనివర్సెస్ అని పెట్టాం. BOUI. మిమ్మల్ని గౌరవించాం, మీ యాక్ట్ని మేము గౌరవించాం. మరి అలాంటప్పుడు మమ్మల్ని కూడా విచారణ చేసి మీరు గౌరవప్రదంగా ఆలోచించాలి. కానీ ఏ విచారణ చేయకుండా ఈరోజు ఇన్ని సామాజిక కార్యక్రమాలు మనం చేస్తున్నప్పుడు, కొన్ని లక్షల మంది ఫాలోవర్స్ ప్రపంచవ్యాప్తంగా మనకు ఉన్నప్పుడు, ఇటువంటి నిర్ణయాలు, ఇటువంటి సమాజం అంతా సిగ్గుపడే నిర్ణయాలు, ఒక గౌరవప్రదమైన హోదాలో ఉన్నవాళ్ళు అనేక మందికి విద్యాబోధన చేసే యూజీసీ తీసుకోవటం అనేది చాలా విచారకరమైన విషయం. అందుకే ఉదయం మీడియా వాళ్ళు వచ్చారు, TV9 వాళ్ళు వచ్చారు, NTV వాళ్ళు వచ్చారు, వాళ్ళందరూ న్యూస్ మీడియా వాళ్ళు నన్ను ఇంటర్వ్యూ చేశారు. నేను చెప్పాను వాళ్ళతో, ఈరోజు మీకు ఏదైతే విషయాలు చెబుతున్నానో అవన్నీ కూడా వాళ్ళతో కూలంకషంగా స్పష్టంగా విత్ ఎవిడెన్సెస్ వాళ్ళతో మాట్లాడడం జరిగింది ప్రియులారా. కనుక ఇవన్నీ జరిగిన తరువాత కూడా వాళ్ళు పబ్లిక్ నోటీస్ ఇష్యూ చేయడంలో వాళ్ళు ఆంతర్యం ఏమనుకోవాలి మీరు చెప్పండి ఒకసారి. ఏమంటున్నారు వాళ్ళు నోటీసులు ఏమంటున్నారు చూడండి. ద జనరల్ పబ్లిక్, స్టూడెంట్స్, పేరెంట్స్ అండ్ అదర్ స్టేక్ హోల్డర్స్ ఆర్ కాషన్డ్. వాళ్ళందరినీ వీళ్ళు వార్నింగ్ ఇస్తున్నారటండి, భద్రత చెప్తున్నారటండి. ఏమనో దిస్ ఇస్ ద పబ్లిక్ నోటీస్ నాట్ టు టేక్ అడ్మిషన్. నాట్ టు టేక్ అడ్మిషన్ దేనికోసం అంటే బైబిల్ చదవడానికి అడ్మిషన్ తీసుకోకూడదా? మీరెవరయ్యా చెప్పడానికి? యూజీసీ వాళ్ళకి ఏం రైట్ ఉంది చెప్పండి బైబిల్ నేర్చుకోకూడదని చెప్పడానికి? యూజీసీకి ఉన్న రైట్ ఏంటంటే మీరు మీ ద్వారా యూనివర్సిటీలుగా గుర్తింపు పొందిన వాళ్ళని నియంత్రించండి. అది వొకేషనల్ కోర్సెస్ సంబంధించి
మీరు అనుకున్న డిగ్రీలు ఏదైతే ఇస్తున్నారో, BA, MA, BSc, ఏమండి, ఇవన్నీ ఇస్తున్నారో, డాక్టర్ డిగ్రీలు, ఇంజనీరింగ్ డిగ్రీలు ఇస్తున్నారో వాళ్ళని మీరు నియంత్రించుకోండి. కానీ బైబిల్ విషయానికి వచ్చేసరికి ఈరోజు బైబిల్ని మనం ప్రకటించుకునే హక్కు, అధికారం భారత రాజ్యాంగపరంగా మనం కలిగిన హక్కు అండి, కాదంటారా? అందుకే చూడండి, మన యూనివర్సిటీకి సంబంధించి ప్రథమ ఇండెక్స్ పేజ్ అంటారు దాన్ని, ఫస్ట్ పేజీలోనే మనకున్న ప్రాథమిక హక్కు, ఫండమెంటల్ రైట్. ఇది మన అఫీషియల్ వెబ్సైట్ అయితే కాన్స్టిట్యూషనల్ రైట్ ఆఫ్ దిస్ ఇన్స్టిట్యూషన్ అని పెట్టాను చూడండి. కనబడలేదా? వాళ్ళు చదవలేదా ఇదంతానా? ఏమండి, ఏంటి కాన్స్టిట్యూషనల్ రైట్? అదిగోండి రాసాను చూడండి. దిస్ ఇన్స్టిట్యూషన్ ఇస్ బౌండెడ్ బై ద రూల్స్ అండ్ అబ్జెక్టివ్స్ ఆఫ్ ద జైశాలి ఎడ్యుకేషనల్ సొసైటీ. సొసైటీ కింద నడుస్తుంది. దట్ ఈస్ 1364 of 2002. ఎక్కడ 2002లో ఈ సొసైటీ రిజిస్టర్ అయ్యింది. 20 years బ్యాక్ సొసైటీ రిజిస్టర్ అయ్యి 20 సంవత్సరాలు అయ్యిందండి. అవునా? 1364 of 2002 by the Register of Societies at Visakhapatnam for religious institution and to offer theological studies for Christians by the name and style of theological college as the Bible Open University India International. ఆ పేరు వాడుకున్నాం అంతే. ఇది విశ్వవ్యాప్తమైంది కాబట్టి విశ్వవ్యాప్తముగా మన దగ్గర విదేశాల్లో ఉన్న వాళ్ళు కూడా ఏంటంటే మన దగ్గర కువైట్లో స్టూడెంట్స్ రాయట్లేదా, దుబాయ్లో ఉన్న స్టూడెంట్స్ రాయట్లేదా, యూఎస్లో ఉన్న స్టూడెంట్స్ రాయట్లేదా? రాస్తున్నారండి. కనుక ఇది విశ్వవ్యాప్తమైంది. మన విద్యార్థులు ఉన్నప్పుడు యూనివర్సిటీ అనే పదాన్ని అందుకోసం తీసుకొని, అంతేకాని యూజీసీ వాళ్ళని ఏదో మభ్యపెట్టి మాయ చేసి, ఏమండి, ఆ పేరును మనం ఉపయోగించుకొని దొంగ డిగ్రీలు, దొంగ సర్టిఫికేట్లు ఇవ్వడానికి కాదు. అందుకే మనం ఏమంటున్నాం చూడండి, ఇట్ ఈస్ సెటిల్డ్ అండర్ లా అండర్ ఆర్టికల్ 25, 26 and 28 ఇన్ ద కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా. ఏమనుందో మన ఇందులో చూడండి, ఫ్రీడమ్ ఆఫ్ కాన్షియన్స్ అండ్ ఫ్రీ ప్రొఫెషన్, ప్రాక్టీస్ అండ్ ప్రాపగేషన్ ఆఫ్ రిలీజియన్. ఇదంతా మనకు తెలుసు. ఏమండి, ఇక 26 చూడండి, 26, ఫ్రీడమ్ టు మేనేజ్ రిలీజియస్ అఫైర్స్ సబ్జెక్ట్ టు పబ్లిక్ ఆర్డర్, మొరాలిటీ అండ్ హెల్త్, ఎవ్రీ రిలీజియస్ డినామినేషన్ ఆర్ ఎనీ సెక్షన్ దేర్ ఆఫ్ ఆల్ హ్యావ్ ద రైట్. ఏమండి, ఇదిగో చూడండి జాగ్రత్తగా, ఆల్ హ్యావ్ ద రైట్, క్లాజ్ A, టు ఎస్టాబ్లిష్ అండ్ మెయింటైన్ ఇన్స్టిట్యూషన్స్ ఫర్ రిలీజియస్ అండ్ చారిటబుల్ పర్పస్. ఈరోజు మన జైశాలి చారిటబుల్ ట్రస్ట్ ఉందండి, ఆల్ ఇండియా ట్రూ క్రిస్టియన్ కౌన్సిల్ ట్రస్ట్ ఉందండి. ట్రస్ట్ పెట్టుకున్నాం అండి, రాజ్యాంగం మనకు హక్కు కల్పించిందండి. టు ఎస్టాబ్లిష్ అండ్ మెయింటైన్ ఇన్స్టిట్యూషన్ అంటే ఒక సంస్థను మనం నడిపించవచ్చు. అది విద్యా సంస్థ, ఏ సంస్థనైనా సరే మనం నడిపించవచ్చు. రిలీజియస్ అంటే మనం నమ్ముకున్న ధర్మ సంబంధమైన, ఏమండి, బైబిల్ సంబంధమైన మన విద్యను నడిపించుకోవచ్చు. టు ఎస్టాబ్లిష్ అండ్ మెయింటైన్ ఇన్స్టిట్యూషన్ ఫర్ రిలీజియస్ అండ్ చారిటబుల్ పర్పస్, టు మేనేజ్ ఇట్స్ అఫైర్స్ ఇన్ మ్యాటర్స్ ఆఫ్ రిలీజియన్. మీరు ఏదైతే మతం అని అనుకుంటున్నారో క్రిస్టియానిటీకి సంబంధించి, దానికి సంబంధించి నడిపించుకునే హక్కు మనకు ఉంది అని అంటున్నాడు చూడండి. ఈరోజు రాజ్యాంగం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి ద్వారా వ్రాయబడిన రాజ్యాంగంలో మనకు కల్పించబడిన హక్కు, ప్రాథమిక హక్కులు, మనకున్న ప్రాథమికమైన హక్కులు ఇది కూడా ఉందండి. ఏమండి, ఇవన్నీ మనం రాసామండి. ఇవన్నీ కాదా? నిజం కాదా ఇదంతా? ఎంత ఉంటుండగా, ఎంత క్లియర్ కట్గా ఉదయం న్యూస్ మీడియాలో అడుగుతున్నారు, ఏమండి మీ ఏ అధికారంతోనండి మీరు ఇన్స్టిట్యూషన్ నడుపుతున్నారండి? ఇదే చెప్పాను నేను, ఒక్క మాట మాట్లాడలేదండి ఎన్టీవీ వాళ్ళు కానీ TV9 వాళ్ళు కానీ. రాజ్యాంగం మాకు హక్కు కల్పించిందని చెప్పానండి. మాకు రాజ్యాంగం కల్పించిన హక్కు బట్టండి ఈరోజు మేము ఈ విద్యా సంస్థను నడుపుతున్నాం. ఈ విద్యా సంస్థ ద్వారా ఎవరికి మేము ఉద్యోగాలు ఇవ్వం. ఈ విద్యా సంస్థ ద్వారా ఆధ్యాత్మిక చింతన కలిగిన వాళ్ళకి, బైబిల్ నేర్చుకుంటాం అనుకున్న వాళ్ళు, ఇష్టపడిన వాళ్ళు, వాలంటరీగా వచ్చిన వాళ్ళకి విద్య నేర్పిస్తాం. బలవంతంగా ఎవరికి నేర్పించాం. వాళ్ళు ఇష్టపడి, ఏమండి, అవునండి, మన ప్యాషన్ బైబిల్ నేర్చుకోవాలనే ఆసక్తి ఎవరికైతే ఉంటుందో వాళ్ళు నేర్చుకుంటారండి బైబిల్ని. ఏమండి, హిందూ పురాణాలు నేర్చుకున్న వాళ్ళు హైందవ సోదరులు చాలామంది ఉన్నారు. వేదాలు నేర్చుకున్న వాళ్ళు హైందవ సోదరులు ఉన్నారు. ఖురాన్ నేర్చుకున్న వాళ్ళు ఇస్లాం సోదరులు ఉన్నారు. అలాగే బైబిల్ నేర్చుకున్న వాళ్ళు క్రైస్తవ సోదరులు ఉంటారు. కనుక దీనికి ఎవరో నియంత్రణ ఏముందండి? బైబిల్ మనకు హక్కు కల్పించింది, భారత రాజ్యాంగం మనకు హక్కు కల్పించింది. ఇలాంటప్పుడు ఏ విచారణ చేయకుండా, ఎవరండి యూజీసీ వాళ్ళు ఏ ఎంక్వైరీ కండక్ట్ చేయకుండా ఒక పబ్లిక్ నోటీస్ నాట్ టు టేక్ అడ్మిషన్ అంటే బైబిల్ చదవడానికి కూడా అడ్మిషన్ తీసుకోకూడదన్న తప్పుడు సంకేతాన్న మీరు ఇస్తున్నారు ప్రజలకి. ఇది ఎంతవరకు సమంజసం? ఇది పక్షపాతం. అందుకే సోషల్ జస్టిస్ ఎంపవర్మెంట్ మినిస్టర్ శ్రీ రామ్దాస్ అథావాలే గారి దగ్గర నుంచి మీకు ఉత్తరం పంపించాం. కానీ ఆయన్ని కూడా మీరు గౌరవించలేదు. అంటే ఏదో మత సంబంధమైన శక్తులు మీ వెనక పనిచేస్తానని మేము అనుకోవాలి. అందుకే ఎవరికి చెప్పకుండా, ఏ ఎంక్వైరీ కండక్ట్ చేయకుండా ఒక పబ్లిక్ నోటీస్ ఇష్యూ చేసి అడ్మిషన్లు తీసుకోకూడదని మీరు చెబుతున్నారా? ఓకే, మందట బ్లాక్ లిస్ట్లో పెట్టారని చెప్పి న్యూస్ వాడు విడుదల చేశారండి.